triplex villas at Kollur, APR Projects. బట్ అప్పటికి అమ్మ మంచి పెద్ద యాక్ట్రెస్ కదా, అమ్మ యాక్సెప్ట్ చేశారు అసలుకి? నా లైఫ్ కొంచెం తమాషాగా ఉండేదండి. అమ్మ నాన్న వీళ్ళు ఎవ్వరూ వచ్చి ప్రొడ్యూసర్స్ని కలిసో డైరెక్టర్స్ని కలిసో కథలు విను అలా ఎప్పుడు సెలెక్ట్ చేయలేదు. నేను చాలా బిందాస్గా చెన్నైలో గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి డాన్స్ నేర్చుకోవడానికి వెళ్ళాను. అక్కడ రోల్ వస్తే ఒకసారి ఒక్క రోల్ చేస్తానని దిగారు. ఆ తర్వాత ఐ యూస్ టు డూ మై ఓన్ మేనేజర్, నేనే సెలెక్ట్ చేసుకునేదాన్ని. సో వాళ్ళ వరకు పోయి వాళ్ళకి నచ్చిందా లేదా అన్నది పెద్ద లేదు. అమ్మ సెట్కు రారు. ఓకే, ఆమె బిజీగా ఉన్నారు కాబట్టి. బిజీగా లేకపోయినా రారు, అదేంటో అలా నడిచిపోయింది. Okay. నాకు అసిస్టెంట్ని మేనేజ్ని పెట్టారు తప్ప అంటే నేను అప్పటికి కొంచెం ఎడ్యుకేటెడ్ అని అమ్మకి ధైర్యం ఉండేదేమో, వాళ్ళకి ట్రస్ట్ ఉండేదేమో నా మీద. ఎప్పుడు నేను నా బుక్ సెట్లో అలా నేను చదువుకుంటూ నేను అలా చేసేదాన్ని, కానీ వాళ్ళు ఎవరు రాలేదు అమ్మ నాన్న. బట్ అమ్మ మీరు కాంబినేషన్ చేసిన సినిమాలు ఉన్నాయా? వెరీ రేర్. కన్నడలో ఉన్నాయా? కన్నడలో కూడా మీ ఇద్దరం కాంబినేషన్ చేయలేదు. అవునా? అప్పటికి అమ్మ తగ్గించేశారు, చేయలేదు, అమ్మ చేయలేదు. ఓకే, బట్ నాన్న మీరు అసలు చేయలేదు అనుకోండి, అది వేరే విషయం. అమ్మ నాన్న త్వరగా పోయారు, నేను ఎంటర్ అవడానికి ముందే పోయారు. ఓకే, బట్ అమ్మ చేసిన క్యారెక్టర్లు చూస్తుంటే ఇప్పటికి ఈటీవీలో రెగ్యులర్ గా ఒక్క సినిమా ఏదో ఒకటి వస్తుంది. ఎక్కువ అమ్మ ఇన్ఫ్లుయెన్స్ ఏముందా మీ మీద? పెద్దగా యాక్టింగ్ వైజ్ లెసన్స్ ఇవ్వడం, ఇలా అలా చేయడం ఎప్పుడు లేదు మా అమ్మ. ఓకే, సో స్క్రీన్ ఇంకోటి ఏంటంటే నేను మీకు చెప్పాను కదా, మా పెద్దమ్మ గారు నన్ను పెంచుకున్నారు. సో అమ్మతోటి అప్పుడు అఫినిటీ కూడా కొంచెం తక్కువ, నాకు పిన్నిలాగానే చూసేదాన్ని. అమ్మ అంటేనే మా అమ్మగారు అంటే ఎక్కువ ఇది అనమాట నాకు. ఓకే, సో అది కూడా మీరు కొంచెం ఆ దూరం ఉందేమో అప్పుడు. ఓకే, అంటే చిన్నప్పుడే తీసేసుకున్నారు? పుట్టగానే తీసేసుకున్నారు. అవునా? సో అమ్మతో అటాచ్మెంట్ తక్కువే అని చెప్తాను. తక్కువే యాక్చువల్లీ. నాకు ఒక పిన్నిలాగే అటాచ్మెంట్ అమ్మతోటి, అమ్మ కంటే ఎక్కువ పిన్ని లాంటి అటాచ్మెంటే. పిన్ని అనే పిలుస్తారా? పిన్నినే పిలుస్తాను నేను అమ్మని. అమ్మని. ఓకే, అమ్మ ఫుల్ నేమ్ ఏంటండి అసలుకి? ఆదవాని లక్ష్మీదేవి. ఆదవాని. ఆదవాని అంటే ఆదోని అనే ఊరు. ఓకే, అది కన్నడలో ఆదవాని అంటారు దాన్ని. సో ఆదవాని లక్ష్మీదేవి అని. తెలుగులో ఆదోని లక్ష్మి ఆదోని లక్ష్మీదేవి అని అంటారు. కానీ తెలుగులో అమ్మ కూడా తక్కువే చేయడం, అమ్మ కూడా ఎక్కువ చేయడం. కన్నడలో ఎక్కువ చేస్తారు. కన్నడలోనే ఎక్కువ చేస్తాం. చూడండి, మనం ఎక్కడ పుట్టాం, ఎక్కడ పెరిగాం, ఎక్కడ స్టార్లు అయ్యాం. అదేంటి కళ అంటే అదే. ఇప్పుడు అప్పుడప్పుడు కొన్ని క్రిటిసిజమ్స్ వస్తాయి, అక్కడ వాళ్ళు ఇక్కడ చేస్తున్నారు, ఇక్కడ వాళ్ళు అంటే మేము అంటే వీఆర్ లివింగ్ ఎగ్జాంపుల్. మేము ఇవన్నీ చేసి వచ్చి క్రిటిసైజ్ చేయాలంటే నాకు మనసు ఒప్పదు. అరే మనం కూడా అలాగే చేసాం కదా, పేరు తెచ్చుకున్నాం కదా, అందుకని ఈ బౌండరీస్ అన్నవి ఉండకూడదేమో అనిపిస్తుంది. అప్పుడు ఎక్కువ ఉండేది కదా కొంచెం? లేదు అసలు అప్పుడు నార్త్ సౌత్ డివైడ్. ఓకే, ఇప్పుడు అది కూడా పోయింది కదా. మన వాళ్ళు ఇప్పుడు అందరూ మన హీరోయిన్స్ అంతా నాతో. అసలు మన డైరెక్టర్స్ కి ఎంత వాల్యూ ఇప్పుడు. సో యూ హ్యావ్ టు బి ప్రౌడ్. ఇప్పుడు చాలా గర్వించతగ్గ సమయంలో ఉన్నాం ఇప్పుడు మన ఇండస్ట్రీ. బట్ ఇప్పుడు అమ్మ మీతోనే ఉంటున్నారా? లేదండి, అమ్మ తమ్ముడు వాళ్ళకి వేరే ఇల్లు మలక్పేటలో ఉంటారు, మా ఇల్లు అక్కడ ఉంటది అనమాట, అక్కడే ఉంటారు అందరు. ఎలా ఉన్నారు అమ్మ ఇప్పుడు? కొంచెం హెల్దీగా ఉన్నారు? బాగున్నారు, హెల్దీగా ఉన్నారు, కానీ ఓల్డ్ ఏజ్ ఇదన్నీ కొంచెం నడవడం అంత లేదు, కొంచెం మెమరీ లాస్ అలా. ఓకే, నేను అసలు యాక్చువల్గా అమ్మ ఇంటర్వ్యూ చేద్దామని ఎప్పటి నుంచో అనుకున్నాను. నాకు తెలుసు, మీరు నాకంటే మా అమ్మ ఇంటర్వ్యూ కోసం ఎక్కువ ఇంట్రెస్ట్. నిన్న కూడా అడిగారు, నేను అందాం అనుకున్నాను, అమ్మ లేకపోతే నా ఇంటర్వ్యూ చేయరా, లేకపోతే అని చెప్దాం అనుకున్నాను. కన్నడ హీరోయిన్ కదా మీరు, కన్నడ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇచ్చారు, మీడియాకి మాకు తక్కువ ఇచ్చారు. అలా ఏం లేదు, అంటే నాకు అనిపించేది ఏంటంటే మనం ఏమైనా చేస్తూ ఉండాలి, చేస్తున్నప్పుడు ఎవరైనా ఇంటర్వ్యూ ఇస్తే బాగుంటది. పాతవే చెప్పుకుంటే ఎన్ని రోజులు చేస్తూ ఉండాలంటే మీరు కూడా ఎక్కడ కనిపించలేదు కదా, మేబీ మీరు బెంగళూరులో సెటిల్ అయిపోయారేమో అనుకుంటున్నారు అంతా. అది కూడా వీళ్ళు అక్కడ అన్ని రకరకాలుగా అనుకుంటున్నారు. వన్ ఆఫ్ ద రీజన్ ఉంటుంది అది, ఎక్కువ అక్కడే చేశారు కాబట్టి మేడం అక్కడే సెటిల్ అయ్యారేమో. అంటే ఇంకోటి కూడా నాకు కొంచెం బ్యాడ్ నేమ్ కూడా ఉంది. ఆవిడెన్నో కథ అడుగుతారు, టైమింగ్ అడుగుతారు, చాలా అడుగుతారు అన్నది కూడా ఉంది. అవునా? నేను వచ్చినప్పుడు రోల్ ఏంటని అడుగుతాను, అది ఎంత పెద్ద డైరెక్టర్ అయినా సరే అదే అడగడాలు కొంచెం అంటే మరీ ఏమో చేసేయలేం కదా, అందుకని అది కూడా ఉండదు. రోల్ అడగడం తప్పలేదు కదా? తప్పు లేదు, కానీ ఇప్పుడు కొన్ని పెద్ద కంపెనీస్ పెద్ద డైరెక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళకంటే వాళ్ళ మేనేజర్స్ కి చాలా ఈగో ఉంటుందండి. ఓకే, అసలు వాళ్ళు ఫోన్ చేసినప్పుడే నేను ఈ స్టూడియోస్ నుంచి మాట్లాడుతున్నాను అంటారు. అయితే ఏంటంట అనిపిస్తుంది మనకి.
అలా ఉంటుంది అనమాట. వాళ్ళు మీకు ఒక రోల్ ఉందండి అన్నప్పుడు ఏం రోల్ అండి అంటాం అనుకోండి, వాళ్ళకి కొంచెం హర్ట్ అవుతారు. ఓకే. అసలు వాళ్ళు హర్ట్ అవరు అనుకుంటాను, Hmm. వీళ్ళు అవుతారు. ఓకే. ఎందుకంటే నేను ఒక పెద్ద డైరెక్టర్ని కలిశాను, ఆయన మీరు కూడా ఇంటర్వ్యూ చేశారు, ఈ మధ్య చూశాను, ఈ మధ్య ఎప్పుడో చేసింది ఉంది. ఒక రోల్కి పిలిచారు నన్ను, అంటే పిలిస్తే వెళ్ళాను. అంటే సరే తప్పులేదు, కలవడంలో తప్పులేదని వెళ్ళాను. వెళ్తే ముందు నాకేం చెప్పారంటే 23 రోజులు 24 రోజులు డేట్స్ కావాలి అన్నారు. నాకు ఎప్పుడూ ఏదో ఒకటి ఉంటుంది ఇక్కడ, నేను ఐఎమ్ ఆన్సరబుల్ టు సో మెనీ థింగ్స్. సో నేను వెళ్ళినప్పుడు ఆ డైరెక్టర్ గారిని అన్నప్పుడు హీ వాజ్ వెరీ హ్యాపీ. మాట్లాడాము, ఆయనకి నా మీద గౌరవం ఉంది, అమ్మ చెయ్యండి అంటే నేను అంటే 23 రోజులు అంటున్నారు, మరి రోల్ అంత ఉంటుందా అని అంటే ఆయన ఫ్రాంక్గా చెప్పారు, 23 రోజుల్లో నీ క్యారెక్టర్ ఏముండదమ్మా, నాకు ఏ రోజు మూడు వస్తే ఆ రోజు నీతోటి చేయిస్తారు, నీకు ఇష్టమైతే చేయలేకపోతే లేదన్నాడు. ఆయన ఇలాగే చెప్పారు. నేను అప్పుడే చెప్పాను, సార్ అలాగైతే నేను 23 రోజులు ఉండలేను, అది కూడా ఎక్కడో అవుట్డోర్లో, నేను అన్ని రోజులు రాలేను సార్ అంటే ఏం పర్వాలేదమ్మా అని ఇద్దరం హాయ్ హాయ్ అనుకుని హ్యాండ్ షేక్ ఇచ్చుకొని వచ్చేసాం. ఓకే. అంత అంటే ఆ డైరెక్టర్ గారు అంత హీఈస్ వాజ్ ఆల్సో సో స్పోర్టివ్. ఓకే. అందరూ అలా ఉండరు కదా, ఇవేంటి ఇవన్నీ అడుగుతుంది అనుకుంటారు. సో కొంచెం అలాంటి రోల్స్ని నేను అవాయిడ్ చేశాను. ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉంటుంది, అందరూ ఉంటారు వెనకాల, వాళ్ళకి అసలు డైలాగ్ ఉంటుందో సినిమాలో లేదో ఉండదు. కూడా తెలియదు. సో కొంచెం అటువంటి రోల్స్ నుంచి నేను తప్పించుకున్న సంఘటనలు ఉన్నాయి. దాంతో టాక్ కూడా ఉంటుంది, ఈవిడ అసలు కొంచెం ఈగో ఎక్కువ అని అనుకుంటాను. ఓకే. కానీ అవి చేయకపోవడం వల్లే మేబీ యూగో అనుకుంటే అనుకోనివ్వండి, బట్ మీకు ఇప్పుడంటూ ప్రత్యేకమైన స్థానం ఉంది కదా, థ్యాంక్స్, అది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్స్. ఇప్పుడు కొంతమంది థియేటర్ లో సినిమా చూసేటప్పుడు అరే ఏమేంటి ఆ వెనక నిలబడే క్యారెక్టర్ చేసింది అని మనమే అనుకుంటాం కదా. 200% చేయకపోయినా ఓకే, హ్యాపీ, ప్రాబ్లం లేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.